సార్కి ఎండాకాలం పైప్ అందరూ సరే ఇంకోటి ఎవరి పెట్టేసి అలా పోయి పట్టకపోయి ఆ చెట్లు ఆకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అందరం కలిసి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఆనందంగా ఉండి రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించి పెట్టినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ప్రాణాలు లెక్క చేయకుండా మరి ఈరోజు తెలంగాణను సాధించి పెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మరి దేశానికి ఆదర్శంగా దేశం అన్ని రంగాల్లో మరి తెలంగాణను ఆదర్శంగా తీసుకునేట్టుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదే. పర్యావరణ సమతుల్యత ఈరోజు చెట్లు నాటడంతో వస్తుందని నమ్మి సిద్దిపేటను గతంలో తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో మనం పర్యావరణాన్ని కాపాడాలి, రాష్ట్రం పచ్చదనాన్ని కాపాడాలి, మరి చెట్లు నాటడం ద్వారానే వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చినటువంటి ఘనుడు. మరి వారికి సంగారెడ్డి జిల్లా తరఫున, సంగారెడ్డి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటాం.